హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను సేమియా మసాలా ఉప్మా చేశానండి. ముందుగా సేమియా వేపి పక్కన వేపి పెట్టుకొని ఉంచుకున్నానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండి. ఉప్మాలో కొంచెం పోపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. శనగపప్పు కూడా వేసుకున్నాను. కొద్దిగా పల్లీలు అండి. కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఈ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అల్లం ముక్కలండి, కరివేపాకు. ఉప్మా అంటే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. క్యారెట్ ముక్కలండి. మసాలా ఉప్మా అన్నాను కదా, అన్ని వెజిటబుల్స్ వేసానండి. క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్. క్యారెట్, బీన్స్ వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకొని వాటిని కొద్దిసేపు మగ్గించాలండి. కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. గ్రీన్ పీస్ అండి. ఇలా ఉప్మా మీతో ఎంతమంది చేస్తారో కామెంట్స్ చేయండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు బాగా మగ్గాక వాటర్ వేసుకుందాము. టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మసాలా వేసుకుంటున్నాను. మసాలా ఉప్మా అన్నాను కదా, కొద్దిగా గరం మసాలా వేసానండి. ఇలా వేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమియాకి సరిపడా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం బాయిల్ అయ్యాక సేమియా వేసుకుంటానండి. వాటర్ అయితే మరుగుతుంది. ఏ ఉప్మాకైనా కొంచెం బాయిల్ అయ్యాక వాటర్ కొద్దిసేపు మరిగాక వేస్తే బాగుంటుంది. వెంటనే వేసామంటే ఉప్మా టేస్ట్ అంత బాగుండదు. సేమియా అయితే చక్కగా ఉడికిపోయిందండి. చూడండి, పోసుగా చక్కగా వచ్చింది. ఈ సేమియా ఉప్మా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి.